హలో గాయస్, హాయ్ అందరికి. ఈరోజు ఫిఫ్త్ మ్యాచ్, తెలుసు కదా, ఫిఫ్త్ మ్యాచ్, ఐదో మ్యాచ్ ఈరోజు టోర్నమెంట్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు. మరి ఇది ఎక్కువ రన్ రేట్ తోటి గెలిస్తే నెక్స్ట్ ఫైనల్స్కి కానీ టాప్ 3 కానీ వెళ్ళొచ్చు అని అన్నారు మా కెప్టెన్. సో ట్రై చేద్దాం. ఈరోజు లాస్ట్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి వాషౌట్ అయిపోయింది, వర్షం పడ్డది ఆ రోజు. సారీ, ఫోర్త్ మ్యాచ్. అండ్ ఈరోజు ఫిఫ్త్ మ్యాచ్ మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఏమున్నది అప్డేట్స్ మీకు ఇస్తాను. ఈరోజు నేను బైక్ మీద వెళ్తున్నాను గాయస్. అక్కడికి వెళ్ళి టాస్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్ అన్నీ పెడదాము. ఈరోజు ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తుందని కూడా మీకు చెప్తాను. సో ఖర్చు ఎందుకు కట్టుకున్నా అంటే ఎండ కొడుతుంది బయట, సో అందుకని చెప్పి కట్టుకున్నాను. ఏమనుకోకండి, అక్కడికి వెళ్ళి మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మ్యాచ్ టాస్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ మాది. టాస్ విన్ అయినాము. ఆల్రెడీ 1 ఓవర్ అయిపోయింది. 1 ఓవర్లో స్కోర్ వచ్చేసి 3 బౌండరీస్ అండ్ 1 6. సో 6 + 12 18 రన్స్. సో 1 ఓవర్ అయిపోయింది. విల్ కీప్ అప్డేటింగ్. చూడండి, మా వాళ్ళు బ్యాటింగ్ కూడా చేస్తున్నారు, అది చూపిస్తాను. బ్యాట్ గాయస్, ఈరోజు నేను పేడపై కూర్చున్నాను. లెగ్ ఎంపైర్లో ఉన్నాను. లెగ్ ఎంపైర్ ఈరోజు రాలేదు, మెయిన్ ఎంపైర్ కాపాటర్లు దిగుతున్నా. కెప్టెన్కి రిక్వెస్ట్ చేసి కాపాటర్లు దిగుతున్నా. చూద్దాం ఎట్లా ఆడతాను. సో గైస్, నా బ్యాటింగ్ చూడండి, మొత్తం బ్యాటింగ్ పెట్టలేను. సో ఫస్ట్ బాల్ నేను ఏం చేశాను చూడండి ఒకసారి. రైట్ సైడ్ ఓవర్ కవర్స్ కొడదామని చెప్పి ట్రై చేసాను, ఎందుకంటే బయట ఎవరు ఫీల్డర్స్ లేరు, పవర్ ప్లే కాబట్టి. సో నువ్వు ముందుకెళ్ళిన అతను షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ వేసేసాడు. సో దాన్ని కట్ షాట్ కొట్టడం జరిగింది. ఒకసారి చూడండి, నేను ముందుకెళ్ళిన ఓవర్ కవర్స్ కొడదామని, బట్ షార్ట్ వేసేసరికి నేను కట్ చేసిన అండ్ బయట ఉంది బాల్. సో అందుకని ఆ 4 పోయింది. అండ్ ఇది వచ్చేసి స్లాగ్ స్వీప్ కొట్టిన. సో అది వచ్చేసి యాక్చువల్గా కొట్టబోతుండే, బట్ నా నాన్ స్ట్రైకర్ మా కెప్టెన్ ఉండేసరికి అతను నన్ను గైడ్ చేసిండు. ఇలా ఇంత స్లోగా ఏం అవసరం లేదు, నీకు ఉంటే రేంజ్లో ఉంటే కొట్టమన్నాడు. సో నేను దాన్ని కొట్టిన అన్నట్టు. సో అది కరెక్ట్ స్లాట్లో పడ్డది. దాన్ని స్లాగ్ స్వీప్ కొట్టేసిన కరెక్ట్గా బౌండరీ దగ్గరికి వెళ్ళి పడింది. ఫస్ట్ మాకు డౌట్ ఉండే అది 6 అని. సో మేము ఎంపైర్ని కూడా అడిగినాం. అండ్ ఇది వచ్చేసి ఇంకోటి లెగ్ సైడ్ పోతుంది గైస్, హిప్ దగ్గరకు వచ్చింది. దాన్ని ఫైన్ లెగ్కి కొట్టడం జరిగింది. అండ్ అది కూడా 4 పోయింది. సో ఇతను కూడా చాలా బాగా వేస్తున్నాడు గైస్, ఆపోనెంట్ టీం కెప్టెన్ అనుకుంటా. సో మెల్లగా అనిపిస్తుంది కానీ కరెక్ట్ లెంత్ హిట్ చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి లాంగ్ లైన్ పోయింది కాబట్టి కొట్టేసినాయి. అండ్ నెక్స్ట్ అదర్ ఎండ్ వచ్చేసినాం గైస్. ఇది చూడండి, ఎన్కరేజర్గా ఆడిన నేను. ఇది కూడా ఓవర్ కవర్స్ కొడదామని చూసిన, బట్ తర్వాత బాల్ వచ్చేసి లేట్ కట్ అవ్వడం జరిగింది. అవుట్ సైడ్ ఎడ్జ్ దాకి వెళ్ళిపోయింది 4కి. సో నేను మొత్తం బ్యాటింగ్ పెట్టలేను గైస్, లెంత్ అయిపోతుంది వీడియో కాబట్టి ఓన్లీ హైలైట్సే పెట్టినాను గైస్. ఇది వచ్చేసి మంచిగా ఫుల్ టాస్ వేసిండు, రాంగ్ లైన్ వేసిండు అబ్బాయి. సో అది నాకు ఒక మంచి మోటివేషన్ ఇచ్చింది. సో అది ఫుల్ టాస్ వచ్చేసరికి నేను దాన్ని ఫైన్ లెగ్ వైపు కొట్టేసినాను. యాక్చువల్గా 6 పోవాల్సింది, బట్ బ్యాట్ ప్రాపర్ లేకుండే నాది. అండ్ నా బౌలింగ్ గైస్, నా బౌలింగ్ ఈరోజు మంచిగా వేసిన అని చెప్పిన కదా. సో అది కూడా చూడండి, ఇది కూడా ఓన్లీ హైలైట్సే పెట్టినాను, ప్రతి బాల్ పెట్టి లేట్ చేయకుండా. సో ఓన్లీ హైలైట్సే పెట్టేసినాను. కింద మీకు రైట్ సైడ్ కార్నర్లో నా పేరు కనిపిస్తుంది, బాల్ స్కోర్ కూడా కనిపిస్తుంది. సో నా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ మంచిగా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి గైస్. అండ్ చూడండి, ఈరోజు బాల్ చాలా మంచి గ్రిప్ అవుతుంది, స్లిప్ కావట్లేదు. అండ్ కొంచెం వర్కౌట్ కూడా చేసిన. దీనికంటే ముందు మ్యాచ్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయినా కాబట్టి ఈరోజు మ్యాచ్ కరెక్ట్గా మంచి బౌలింగ్ వేయాలని చెప్పి అనుకున్నా. అండ్ మంచి లైన్ అండ్ లెంత్ హిట్ చేసిన, అకార్డింగ్ టు ద ఫీల్డింగ్ వేసిన. సో ఇక్కడ కొంచెం మిస్ఫీల్డ్ అయింది, కానీ ఏమంటే బ్యాకప్ వచ్చేసింది. అదేం కాదు, అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక స్కోర్ కార్డ్ కూడా పెట్టేసినాము. అండ్ ఇంకో అదర్ ఎండ్కి నాకు మళ్ళీ ఇంకో ఓవర్ వచ్చింది. సో ఇది కూడా చూడండి గైస్, అతను లేట్ కట్ ఆడిండు. ఇప్పటికీ మనము ఎప్పుడైనా మన లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేసుకుంటే బ్యాట్స్మెన్ ప్రెజర్ వచ్చి అతనే వికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ప్రెజర్లో వచ్చి బ్యాట్స్మెన్ ఇప్పుడు చూడండి 3 బాల్స్ కొంచెం ఎఫెక్ట్ అయినాయి. ఈ బాల్ లేపుతాడు, ప్రెజర్ వచ్చేసి గాల్లోకి లేస్తుంది, బట్ నో మ్యాన్స్ ల్యాండ్లో పడిపోతుంది. సో
ఇలా మనము ఈరోజు చాలా అందరూ మోటివేషన్ తోటి అందరూ కలిసిమెలిసి మంచిగా ఆడినాం గైస్. స్కోర్ కూడా మంచిగా పోయింది. బౌలింగ్ కూడా అందరు కాంట్రిబ్యూషన్ ఉంది. ఆ స్కోర్ కార్డ్ కూడా పెడతాం మీకు లాస్ట్ వరకు. సో మంచిగా ఫ్రీ హ్యాండ్ ఉండే ఈరోజు. మ్యాచ్ అట్మాస్ఫియర్ కూడా మంచిగా ఉండే. దాన్ని బట్టి మనము ఒకసారి చూసుకోవచ్చు. ఇది స్కోర్ కార్డ్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎందుకు స్పిన్ వేసినామంటే జస్ట్ యాక్చువల్గా అయిపోయింది మ్యాచ్, లాస్ట్ వికెట్ ఉండే. సో నాకు ఒక ఓవర్ ఇచ్చారు, ఎందుకు రిస్క్ అని చెప్పి స్పిన్ వేసిన. బట్ మా ఫ్రెండ్స్ వచ్చేసి అరే స్పిన్ మంచిగా వేస్తున్నారు, ఆ స్పిన్ ఎందుకు అనవసరంగా ఊరికి వచ్చేసాడు, స్పిన్ వేయచ్చు కదా అని చెప్పి అంటున్నారు. అరే అది నా టైం పాస్ రా అంటే లేదు నీ స్పిన్నే మంచిగా ఉందని అంటున్నారు ఫ్రెండ్స్ కూడా, మొత్తం టీమ్మేట్స్. అండ్ ఒక బాల్ 4 కొట్టేసిండు. ఇక నెక్స్ట్ బాల్ నాకు అర్థమైంది ఎట్లా హిట్టింగ్ అయిపోతుందని చెప్పి స్లో వేసేసిన, గాల్లోకి లేపిండు. ఇంకా ఫీల్డర్ కొంచెం లైట్గా వెళ్ళిపోయింది. సో క్యాచ్ పట్టేసారు, మ్యాచ్ అయిపోయింది గైస్. అండ్ అందరికీ మనం ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి, అంటే లాస్ట్ మ్యాచ్ టోర్నమెంట్లో 5th మ్యాచ్ కాబట్టి ఎంజాయ్మెంట్లో మా ఛాన్స్ ఆఫ్ చూడండి, గ్రీన్ కలర్ టీషర్ట్ మా కెప్టెన్ ఉండే. ఈ మ్యాచ్కి మాత్రం ఇంకొక అబ్బాయి ఉండే వెనకాల బ్లాక్ టీషర్ట్ వస్తుంది, రేబుల్ రామండి. సో అందరూ కలిసిమెలిసి ఆడినాము. లాస్ట్ మ్యాచ్ మంచిగా ఉండే. సో ఇదే కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను అందరూ కలిసి మంచి సెలబ్రేట్ చేసి కెమెరాకి హాయ్ అండ్ థ్యాంక్ యూ అని చెప్తున్నాము. సో ఇదొక మంచి అట్మాస్ఫియర్, ఎప్పుడు ఇట్లానే ఉండాలి ఎవరి టీం అయినా. సో అక్కడ కూడా వచ్చి చూడండి. నాకు అంటున్నారు అరే నువ్వు స్పిన్ వేయచ్చు కదరా అని. నేను చెప్పిన కదా నువ్వు స్పిన్నే మంచి టర్న్ చేస్తూ ఎందుకు బాగుపట్టాలి. హలో గాయస్, వచ్చేసిన నేను మీకు అప్డేట్ ఇవ్వడానికి. ఫస్ట్ ఇన్నింగ్స్ అప్డేట్ ఇచ్చిన ఏంటంటే మాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో మేము బ్యాటింగ్ ఆడినాము. అందులో నేను ఈరోజు టాప్ ఆర్డర్లో దిగిన, 1 డౌన్ దిగిన, కెప్టెన్ రిక్వెస్ట్ చేసి మంచిగానే ఆడిన లాస్ట్ వరకు. 37 రన్స్ కొట్టిన, 27 బాల్స్ ఆడి. బట్ ఎనీహౌ మేము 200 క్రాస్ చేసినాం. ఈరోజు బాగా ఆడినాం. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ మాది బౌలింగ్ ఉండే. ఈరోజు బౌలింగ్ కూడా చాలా బాగా వేసిన. 3 ఓవర్స్ వేసిన, చాలా తక్కువ రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నా. అండ్ మా దాంట్లో MVP వచ్చేసి వల్లి అనే టైంకి వచ్చింది. మేము స్కోర్ కార్డ్ మీకు అందులో వీడియోలో పెడతా. అండ్ 5th మ్యాచ్ గాయస్ మేము గెలిచినాము. సో ఛాన్స్ ఉందంటున్నారు. అది ఎంతవరకు ఛాన్స్ ఉంది ఏందనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎవరైతే కండక్ట్ చేసారో వాళ్ళు చెప్తారన్నారు. సో అది ఉందా లేదా కూడా మీకు చెప్తా తర్వాత. ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ మనం గెలిచినాం గైస్. చాలా బాగా ఆడినాం, అందరూ బాగా ఆడారు. స్కోర్ కార్డ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. అండ్ వీడియోస్ కూడా పెడతాను, ఎవరు బ్యాటింగ్ ఎట్లా ఆడారు దాంట్లో స్కోర్ కార్డులో చూసుకోండి మీరు ఒకసారి. సో ఇది వచ్చేసి ఈరోజు అప్డేట్ గైస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా బాగా జరిగింది. సో మ్యాచ్ కూడా చాలా బాగా జరిగింది, మంచిగా ఆడినాము. అండ్ విన్ కూడా అయినా మ్యాచ్. అందరు చాలా ఖుషి ఉన్నాము. ఆ ఫొటోస్ కూడా ఉంటాయి, ఆ ఫొటోస్ కూడా పెడతా. సో లాస్ట్ వరకు చూడండి గైస్.